చిత్రగుప్తుని నోము కథ. ఈ కథ స్త్రీల వ్రత కథలు అనే ఈ పుస్తకంలో ప్రచురితమైనది. ఒక రాజు భార్య, మంత్రి భార్య అన్ని నోములు సమానముగా చేయుచుండిరి. కానీ రాజు భార్య చిత్రగుప్తుని నోము నోచుట మర్చిపోయెను. ఆ నోము మంత్రి భార్య నోచెను. కొంతకాలమునకు వారిద్దరూను చనిపోయిరి. అప్పుడు చిత్రగుప్తుడు మంత్రి భార్యకు స్వర్గమును, రాజు భార్యకు నరకమును ఇచ్చెను. అది విని రాజు భార్య, స్వామి, మంత్రి భార్య వలె నేనును వ్రతములు చేసి తిని నాకు నరకము వచ్చుటకు కారణమేమి అని అడిగెను. అప్పుడతడు ఆమెకు, చిత్రగుప్తుని నోము నోచలేదు గనుక అట్లు జరిగే అని చెప్పెను. ఆమె అతనిని బ్రతిమాలి తిరిగి భూలోకమునకు వచ్చి ఆ నోము నోచుకొని పిదప స్వర్గమునకు వెళ్ళెను. ఉద్యాపనము. ఈ కథ చెప్పుకొని ఏడాది పొడుగున అక్షంతలు వేసుకొని ఉద్యాపనము చేసుకొనవలెను. కట్లు లేని గంపలో ఎడ్లు తొక్కని వడ్లు 5 కుంచములు పోసి వాటిలో ఒక గుమ్మడి పండు, అడ్డెడు తవ్వేడు బియ్యముతో 5 కూరలు పట్టుపంచె పెట్టి దక్షిణ తాంబూలాలతో, వెండి ఆకులతో, బంగారు గంటముతో అన్నగారికి గాని గ్రామ కరుణమునకు గాని ఇవ్వవలెను. మరికొన్ని వ్రత కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.